ఈ నెల 5న కొత్త వలసలోని సింహ అప్పారావును కాల్చి చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కొత్త వలస పోలీస్ స్టేషన్లో సిఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. చింతా శివలక్ష్మి అనే ఒక లేడీ రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చి మా కొత్త వలస సిఐ గారికి మన షణ్ముఖరావు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తాలూకా సారాంశం ఏంటంటే, ఆవిడ తాలూకా సొంత నాన్నగారైన సింహ అప్పారావు సన్ ఆఫ్ లేట్ దేవుడు 70 సంవత్సరాలు అనే వ్యక్తిని వరుసకి చిన్నాన్నైన సింహ అప్పారావు 40 సంవత్సరాల వ్యక్తి నాటు తుపాకీతో చంపి కాల్చి చంపాడని ఆ రిపోర్ట్ అంశంలో దాని మీదట వెంటనే మా కొత్త వలస సిఐ గారు షణ్ముఖరావు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా 13వ తారీఖు ఉదయం 8 గంటలకి సీతంపేట గ్రామంలో అక్కడ జంక్షన్లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఈ కేసులో ముద్దాయి ఆయన సింహ అప్పారావు సన్ ఆఫ్ దేవుడు 40 సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నమ్మదగిన సమాచారం మీద అతను కన్ఫెషన్ మీద కోటపాడి మరివలస గ్రామం దగ్గర ఈ కేసులో ఉపయోగించిన నాటు తుపాకీని సీజ్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ కేసులో జరిగిన విషయం ఏంటంటే, ఒక 2 తులాలు బంగారం గురించి వరుసకి అన్నయ్య అయిన సింహ అప్పారావు అనే వ్యక్తిని వరుసకి తమ్ముడైన ఇంకొక సింహ అప్పారావు ఒక తుపాకీతో నాటు తుపాకీతో కాల్చి చంపడం జరిగింది. తేదీ 5వ తారీఖున ఈ ముద్దాయి సింహ అప్పారావు ఒక ఆటోలో వచ్చి వరుసగా అన్నయ్య అయిన సింహ అప్పారావుని మా అమ్మాయి తాలూకు 2 తులాల బంగారం నీ దగ్గర ఉంది ఇమ్మని అడిగాడు. దాని మీదట ఎప్పుడైతే దాని మీద చిన్న వాగ్విధానంలోనే కాల్చి చంపడం జరిగింది. దాని మీద కేసు దర్యాప్తు చేయడం, ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా నాటు తుపాకీలు మరియు లైసెన్స్ లేని తుపాకీలు ఎవరైనా కలిగి ఉన్నాయల్లా ప్రజలు 112కి డైల్ చేసి చెప్పడం కానీ, లేదంటే సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని అందించి ఇలాంటి నాటు తుపాకీలతో మర్డర్స్ అనేవి పునరావృతం కాకుండా చెయ్యాలని ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి. ఈ కేసులో బాగా పనిచేసి అనంతకాలంలోనే నోటోరియస్ క్రిమినల్ అయిన ఈ సింహ అప్పారావుని పట్టుకొని నాటు తుపాకీని సీజ్ చేయడం, ఆటోని సీజ్ చేసిన మా కొత్త వలస సిఏ గారు షణ్ముఖరావు గారు అతని సిబ్బంది అందరినీ కూడా